హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. స్వాభిమానం. ఈ కథను రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో అక్టోబర్ నెల 2025లో వచ్చింది. వచ్చి 3 రోజులు అవుతున్న అన్న శేఖర్కి కానీ వదిన పద్మజకి కానీ తనెందుకు వచ్చిందని ఒక్క మాట కూడా చెప్పలేదు అనుజ. తనకి పెళ్ళై 3 ఏళ్ళైంది. భర్తతో కాకుండా ఇలా సడన్గా ఒక్కతే రావడం ఇదే మొదటిసారి. 4 రోజులకి తర్వాత ఆగలేక, అను, వినయ్ ఎలా ఉన్నాడు అంది పద్మజ. ఆయనకే మహారాజులా ఉన్నాడు అంది నిర్లక్ష్యంగా. రేపు ఆదివారమేగా, వినయ్ వస్తున్నాడా? వస్తారో రాడో నాకేం తెలియదు వదినా. ఫోన్ చేసి కనుక్కోవచ్చా? చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. బిజీగా ఉన్నాడేమో. ఇంకా అక్కడే ఉంటే వదిన ఇంకేమైనా అడుగుతుందేమోనని తలస్నానం చేసి వస్తాను వదినా అని బాత్రూంలోకి వెళ్ళింది అనుజ. పిల్లి కళ్ళు మూసుకుంటూ పగలు చీకటవుతుందా? సమస్య ఏంటో చెప్పకుండా తనలో తాను దాచుకుంటే పరిష్కారం ఎలా దొరుకుతుంది? వాళ్ళ అన్నకు కానీ తనకు కానీ చెప్పకుండా సమస్య నుంచి పారిపోదాం అనుకోవటం పిరికితనం కాదా అనుకుంది అనుజ. అనుజను రెట్టించి అడిగితే ఏం తప్పుగా అర్థం చేసుకుంటుందో అనుకుంది పద్మజ. అంతలో భర్త శేఖర్ వచ్చాడు. అతను ఫ్రెష్ అయి వచ్చేసరికల్లా పద్మజ ముగ్గురికి భోజనాలు పెట్టింది. పద్మజ కిచెన్ సర్దుకుంటూ ఉంటే అనుజ తన గదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ కోసం హాల్లోకి వచ్చింది అనుజ. ఆ సమయంలో గదిలో అన్న వదిన మాట్లాడుకుంటున్నారు. అనుజకి మిగతా వాళ్ళ మాటలు వినే అలవాటు లేదు. ఫోన్ తీసుకుని వెళ్ళబోతుంటే అన్న వదిన మాటలు తన పేరు వినిపించి ఒక్క క్షణం ఆగింది. అను ఏమైనా చెప్పిందా పద్దు అన్నాడు శేఖర్. మీకు చెల్లెలేగా, మీరు అడగచ్చుగా. ఊరికనే 2 రోజులు అన్నయ్య ఇంట్లో ఉందామని వచ్చిందేమో అంది పద్మజ. వచ్చినందుకు నేనేం అనడం లేదు. ఎప్పుడూ గలగలా మాట్లాడే తను వచ్చిన దగ్గర నుండి నీతో కానీ నాతో కానీ సరిగా మాట్లాడడం లేదన్న నా బాధ. అనుజ చాలా సెన్సిటివ్. అయినా తనంతటా తానేం చెప్తుంది? అలా అని 3 రోజులు ఓపిక పట్టాను. నిన్ను కనుక్కోమంటే నువ్వు అడగడం లేదు. తను మౌనానికి కారణం ఏమిటో కనుక్కునే అవకాశం అను ఇవ్వడం లేదు. ఏదో బాధపడుతుందనిపించింది. అందుకే ఇవాళ వినయ్కి ఫోన్ చేశాను. మాట్లాడా? ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఉత్సుకతతో అడిగింది పద్మ. ఏదో గొడవ జరిగిందంట. మాట మాట అనుకుని చిరికి గాలివానగా మారి నువ్వంటే నువ్వు అనుకునే వరకు వెళ్ళిందట. ఇద్దరి మధ్య ఏగో తలెత్తడంతో వినయ్కి చెప్పకుండానే ఇంట్లోంచి వచ్చేసిందట. అనుజదే తప్పన్నట్లు అతను మాట్లాడాడు. ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు కదా, అసలు గొడవ కారణం ఏమిటో? అతనికి బిజినెస్లో ఏదో నష్టం వచ్చిందట. ఆ చిరాకుల్లో ఉన్నాడట. ఆ విసుగులో ఏదైనా అన్నాడేమో. అర్థం చేసుకోకుండా మాటకి మాట అనుకుని పంతాలకు పోతే ఎలా కుదురుతుంది చెప్పు? ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనమేమీ తెలియనట్టే ఉందాం. రేపు అనుజని వినయ్ దగ్గరికి వెళ్ళమని చెప్పు, సమస్య అదే సర్దుకుంటుంది అన్నాడు శేఖర్. గది బయట నిలబడ్డ అనుజ మనసు విలువల్లాడింది. ఏనాడు ఇలా మాట్లాడని అన్నయ్య తప్పంతా తనదే అన్నట్టు మాట్లాడడం తనకి నచ్చలేదు. పైగా రేపే వెళ్ళాలని చెప్తున్నాడు. నాకు 4 రోజులు అన్నయ్య ఇంట్లో ఉండే హక్కు లేదా అనుకుంటుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఏంటి పద్దు మాట్లాడో అన్నాడు శేఖర్. ఏం మాట్లాడను? అనుతో ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సమస్య పెద్దది కాకముందే భర్త దగ్గరికి వెళ్ళమని చెప్పు. వెళ్ళమని ఎలా చెప్పను? మనకి 2 ఆడపిల్లలు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. తను మీకు చెల్లెలు, ఈ ఇంటి ఆడపడుచు. ఏదో సమస్య వల్ల ఇక్కడికి వచ్చింది. అన్నయ్య దగ్గరికి రాకుండా మరెక్కడికి వెళ్తుంది అంది పద్మజ. తనది రావద్దని ఇంకెక్కడికో వెళ్ళమని నేను అనడం లేదు. భర్తతో గొడవపడి ఇలా రావడం బాగాలేదు అంటున్నాను. చూడండి, మొదట్లో మనిద్దరం మాత్రం తగులాడుకోలేదా? నేను అలిగి మూతి బిగించుకొని కూర్చోలేదా? ఇవన్నీ మొగుడు పెళ్ళాల మధ్య సహజం. అవే సర్దుకుంటాయి అంది పద్మజ. నిజమే, కానీ మన తగాదాలు 4 గోడల మధ్యనే వచ్చిపోయేవి. ఇలా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి నలుగురు నవ్వుకునేలా ఏనాడు జరగలేదు. వినయ్ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వాళ్ళు వచ్చి తనకి బుద్ధులు చెప్తుంటే అతనికి ఎలా ఉంటుందో చెప్పు? ఎంతసేపు పొరుగింట్లో ఏం జరుగుతుందో అని ఆరా తీయడం, ఉన్న విషయానికి చిలువలు పలువలు కల్పించి నలుగురికి చెప్పడం కొంతమందికి అలవాటు. అలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అలాంటి గురవిందలు తమకు నలుపే లేదన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ మాటల్ని పట్టించుకుంటే నష్టపోయేది మనమే. నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నెమ్మదిగా అనుజతో మాట్లాడదాం. తన మనసు కష్టపెట్టుకొని ఇక్కడికి వచ్చింది. తనని మనమే అర్థం చేసుకోవాలి. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకునే సమస్యకి పరిష్కారం చూపించే బాధ్యత మన ఇద్దరిది.
తనకి మనం అన్నా వదిలిన మాత్రమే కాదు, అమ్మా నాన్నలా కడుపులో పెట్టుకుని ఆదరించాల్సింది మనమే అంది పద్మజ. గది బయట అనుజ మౌనంగా వింటోంది. పద్మజ మాట్లాడుతూ, కోర్టులో కూడా ఇరుపక్షాల వాదనలు విన్నాకే తీర్పు చెప్తారు. మీరు వినయ్ చెప్పిందే విని అనుజదే తప్పని తీర్మానించడం సబబు కాదు. మగవాళ్ళకే సమస్యలు, చిరాకులు, బాధలు ఉంటాయా? అలాంటి సమయాల్లో వాళ్ళు ప్రదర్శించే కోపం, విసుగు భార్యలే భరించాలా? అనుజ కూడా ఎంఎస్సి వరకు చదువుకుంది. కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. తనకి సమస్యలు, వర్క్ టెన్షన్లు ఉండవా? వాటిని తనే భరించాలా? ఇదెక్కడ న్యాయం అంది పద్మజ. శేఖర్ మౌనంగా వింటున్నాడు. నేను మీ భార్యగా ఇంటికి వచ్చేసరికి అనుజ తల్లి లేని చిన్న పిల్లండి. అదే మన పిల్లకి జరిగితే ఇలా అంటామా? రేపు ఆలోచించవచ్చు, పాడుకోండి అంది పద్మజ తను పాడుకుంటూ. గది బయట నిలబడ్డ అనుజ తన గదికి వెళ్ళి తలుపేసుకుంది. నిద్ర పట్టడం లేదు. ఆమె ఆత్మాభిమానం కళ్ళను తడి చేస్తుంటే మనసు గతంలోకి వెళ్ళింది. అనుజది యావరేజ్ అందమే, బుద్ధిశాలి, అణుకోతో పాటు స్వాభిమానం ఎక్కువ. వ్యక్తిత్వంలో తనకు తానే సాటి అని ఖచ్చితంగా చెప్పచ్చు. వినయ్ చాలా తక్కువగా మాట్లాడతాడు, ఇంటెలిజెంట్, ఇంజనీరింగ్లో ఆగకుండా ఎంబీఏ కూడా చదివాడు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు. అభ్యుదయ భావాలు కలిగిన ఉన్నత వ్యక్తిత్వం అవుతుంది. అలాంటి మనస్తత్వాలున్న వినయ్కి అనుజతికి పెళ్లి కుదిరింది. ఆమె వ్యక్తిత్వానికి తను ఫిదా అయితే తన అందానికి, ఆశయాలకు అనుజ ఆకర్షితురాలైంది. తన ఏకైక చెల్లికి కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు శేఖర్. కట్నం సంగతి ప్రస్తావించగానే తను వరకట్నానికి వ్యతిరేకిస్తున్నట్టు అలాంటివేమీ వద్దన్నాడు వినయ్. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేనంత గాఢంగా పెనవేసుకుంది. అన్యోన్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళిద్దరే అన్నట్టు ఉండేవాళ్ళు. మొదటి పెళ్లి రోజు ఘనంగా జరుపుకున్నారు. 2 ఏళ్ల తర్వాత చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరో పార్ట్నర్తో కలిసి స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టాడు వినయ్. కొన్నాళ్ళు బాగానే సాగింది. పార్ట్నర్ మోసం చేయడంతో అతడుని తొలగించాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. డబ్బు కోసం ఏం చేయాలో తోచలేదు. 2-3 ఫ్రెండ్స్ని అడిగాడు. ఎక్కడా వర్కౌట్ కాలేదు. అడిగిన వాళ్లతో ఒక ఫ్రెండ్ సుజిత్, వినయ్ నువ్వు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుని మంచివాడు అనిపించుకున్నావు. వాళ్ళని నువ్వు కట్నం అడగలేదు సరే, వాళ్ళంతటి వాళ్ళు ఇస్తామన్నా నువ్వు తీసుకోలేదు. దీనివల్ల నీకు ఒరిగిందేమిటి? ఆ డబ్బుంటే నీకు ఇప్పుడు ఎంతో కొంత ఉపయోగపడేది కదా. మీ బావమరిదిని ఇప్పుడు ఇవ్వమని అడుగు అని చెప్పిన మాటలతో వినయ్ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. కానీ శేఖర్ని కట్నంగా డబ్బు అడగడానికి వినయ్కి సంస్కారం అంగీకరించలేదు. అయితే ఒక పని చేయి, కట్నంగా కాకపోతే ప్రస్తుతానికి అడ్జస్ట్ చేయమని అడుగు. నీ బిజినెస్ పికప్ అవగానే తిరిగి ఇచ్చేస్తానని చెప్పు అన్నాడు. అదే రోజు బ్యాంకులో కట్టాల్సిన డబ్బు 2 రోజుల్లో కట్టాల్సిన నోటీసులు రావడంతో వినయ్ చిరాగ్గా ఇంటికి వచ్చాడు. ఇల్లు తాళం వేసింది. తన కొలీగ్తో బయటికి వెళ్ళాలని 1 గంటలో వస్తానని వినయ్కి ఫోన్ చేసి చెప్పింది అనుజ. వినయ్ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆ సమయంలో మరో బ్యాంక్ మేనేజర్ కూడా ఫోన్ చేశాడు. డబ్బు కోసం బావమరిదికి ఫోన్ చేయాలనుకున్నాడు కానీ మనసు అంగీకరించలేదు. అప్పుడు సుజిత్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ, నువ్వు చెప్పింది కరెక్టేరా. పెద్ద త్యాగిలా నేను ముందు చూపు లేకుండా కట్నం వద్దని శేఖర్ దగ్గర బింకాలు పోయాను. ఇప్పుడు ఆ డబ్బు ఉంటే ఈ సమస్యలు కొంత తీరేవి. కట్నం వద్దన్న నా అభ్యుదయ భావాలు నన్ను ఏం ఉద్ధరించాయి అంటుంటే అప్పుడే లోపలికి వచ్చిన అనుజ ఆ మాటలు విన్నది. అనుజను చూసిన వినయ్ మాటలు ఆపేసి ఫోన్ కట్ చేశాడు. అతనికి ఎదురుగా వచ్చి కూర్చొని, ఓహో, కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఈ రోజులు కష్టాలు వచ్చాయా? మరి ఇన్నాళ్ళు రోజుకొకసారైనా నువ్వు నా ప్రేమ దేవతవి, నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం, అది ఇది అని ఆకాశానికి ఎత్తేసావే. అంటే అవన్నీ అబద్ధాలేనా? బిజినెస్లో ఎవరో మోసం చేస్తే నువ్వు నష్టపోయిన దానికి నేనెలా కారణమవుతానో అర్థం కావడం లేదు. చేసుకున్న భార్య దగ్గర నిజాయితీగా లేకుండా ఎవరో ఏదో చెప్పారని బయట పడబట్టి నీ ఆదర్శాల ఆంతర్యం బట్టబయలైంది. అన్న ఇస్తానన్నప్పుడు తీసుకోకపోవడం తప్పైందా? అందుకని ఇప్పుడు కట్నం కావాలా అంది కోపంగా అనుజ. ఆహా, ఇప్పుడు ఎందుకనవు? ఆ పెళ్లి వల్ల లాభపడ్డది నువ్వు, మీ అన్నయ్య, నష్టపోయింది నేను అన్నాడు చిరాగ్గా. మా అన్నయ్య ఇస్తానన్నప్పుడు వద్దన్నది నువ్వు. అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని అన్నయ్య మీద ఇప్పుడు నిందలు వేయటానికి సిగ్గుపడడం లేదా? సిగ్గు అనిపించడం లేదా? ఆ తర్వాత ఇద్దరి మధ్య మాట పెరిగి అరుపులు మొదలయ్యాయి. సహనం కోల్పోయిన వినయ్ ఆమెపై చెయ్యెత్తాడు. అంతలోనే అరుపులు విని పక్క ప్లాట్లో వాళ్ళు వచ్చారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న అనుజ సైలెంట్ అయిపోయి గదిలోకి వెళ్ళిపోయింది. పెళ్ళైన తర్వాత ఏనాడు ఎదుబాటు ఎరగని ఇద్దరూ ఆ రాత్రి చెరో గదిలో పడుకున్నారు. మర్నాడు ఉదయం వినయం నిద్రలేవక ముందే బయలుదేరి అన్నయ్య ఇంటికి వచ్చేసింది అనుజ.
గతం నుండి వర్తమానంలోకి వచ్చిన అనుజ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి నిద్రను ఆహ్వానించింది. మరుసటి రోజు ఉదయం అన్నయ్య శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే పద్మజ అడగడానికి ముందే జరిగిందంతా చెప్పింది అనుజ. అంతా విన్నాక, నీ పరిస్థితి నాకు అర్థమైందను. భార్యాభర్తలిద్దరూ నువ్వు నేనా అనుకుంటూ గొడవ పడితే సమస్య పెద్దదవుతుంది తప్ప పరిష్కారం దొరకదు. ఒక చెయ్యి లేనప్పుడు మరో చెయ్యి వెనక్కి తగ్గితేనే శబ్దం రాదు. అలా కాక రెండు చేతులు ఒకేసారి తలపడితే శబ్దం ఊరంతా వినిపిస్తుంది. ఒకటి అర్థం చేసుకోను, ఆడవాళ్ల కంటే మగవాళ్ళకి సహనం తక్కువ. ఆయన దానికి కాని దానికి ఆవేశపడతారు, కోపం విసుగు ప్రదర్శిస్తారు. మనం అలా కాదు, సహనం శాంతం ఎక్కువ. అందుకే స్త్రీలను భూమాతగా పోలుస్తారు. మగవాళ్ళ కోపం తగ్గాక నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి అంది పద్మజ. అదే న్యాయం వదిన, జరిగిన దాంట్లో నా తప్పేముంది? భార్యాభర్తలు న్యాయాన్యాయాలు చర్చించుకుంటూ ఒకరిలో ఒకరు తప్పులు వెతుక్కుంటూ పోతే గౌరవం పక్కకి తప్పుకొని ఘర్షణలు పెరుగుతాయి. ఒకసారి ఆలోచించు, చిన్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని నాన్న వరకు పోనివ్వకుండా మనం చెప్పేది ఓపిగ్గా విని తప్పు ఒప్పులు తెలియజెప్పి సరిదిద్దేదే అమ్మ. అలాగే మన ఇంటి సమస్యలు మనిషిమే పరిష్కరించుకోవాలి. ఆవేశం తగ్గాక సహనంతో అనునయంగా చెప్తే ఏ భర్త అయినా తప్పకుండా వింటాడు. పద్మజ మాటలు అనుజను మరింత ఆలోచింపజేశాయి. చూడు, వినయ్కి మీ అన్నయ్య కట్నం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అతను అంగీకరించలేదు. నాకు కట్నం కంటే అనుజే ముఖ్యమని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడంటే అతన్ని ఎవరో రెచ్చగొట్టి ఉంటాడు, లేదా సమస్యలు అట్లా మాట్లాడిచ్చుంటాయి. సహజంగా అతను అభ్యుదయ భావాలున్న వ్యక్తి. తప్పెక్కడో జరిగింది. తప్పెవరిలో ఉందో అతనికి తెలియచెప్పాల్సిన బాధ్యత భార్యగా నీదే. వినయ్ బిజినెస్ చేసేది అతడు ఒక్కడి కోసమే కాదు కదా. నువ్వు బాగుండాలని, రేపు మీకు పుట్టబోయే పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని కదా. పార్ట్నర్ మోసం చేయటం, నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం, వీటన్నిటితో చిరాగ్గా ఉన్న సమయంలో స్నేహితుడు చెప్పిన మాటలు అతనిపై ప్రభావం చూపించాయి. ఆ అసహనాన్ని నీ మీద చూపించేసరికి నువ్వు తగ్గకుండా మాటకు మాట ఎదురు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఇగో తలెత్తి ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చింది. వంగని ఇనుము కంటే వంగే గుణం గల బంగారానికే విలువ ఎక్కువ. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అది మన ఇద్దరిది అనుకుని సహాయం చేసుకుంటూ సర్దుకుపోతే సమస్యలను మూడో కంటికి తెలియకుండా సాల్వ్ చేసుకోవచ్చు. నువ్వు నేను వేరు కాదన్న భరోసా ఒకరికొకరు ఇచ్చుకుంటే ఇలాంటి గొడవలు చాలా అల్పంగా కనిపిస్తాయి అంది పద్మజ. అప్పటి వరకు సహనంగా వదిన మాటలు విన్న అనుజకి కళ్ళు చెమ్మగిల్లాయి. సాయంత్రం అన్నయ్య రాగానే చెప్పి నేను వినయ్ దగ్గరికి వెళ్తాను వదినా అంది. ఇది కరెక్ట్ అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది పద్మజ. అనుజ లేని 3 రాత్రులు 3 యుగాలుగా గడిపాడు వినయ్. మామూలుగా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాక తన బిజీలో అనుజ సంగతి మర్చిపోయేవాడు. ఫోన్ చేయాలన్న సంగతి కూడా గుర్తుండేది కాదు. కానీ అనుజ అలా కాదు. మధ్యాహ్నం ఫోన్ చేసి భోంచేశావా అని ఆప్యాయంగా ప్రతిరోజు అడిగేది. కానీ ఇప్పుడు తన భావాలు, ఆదర్శాలు అన్నీ గాలి కుదిలి ఎవరో చెప్పిన మాటలు విని సంస్కారం కోల్పోయినందుకు ఎంతో ఫీల్ అవుతున్నాడు. అనుజతో మాట్లాడి 72 గంటలు దాటింది. ఆపై ఆగలేకపోయాడు. ఆమెకి అలాగే ఉంది అని అనుకున్నాడు. అనుజ మనసు అతనికి తెలుసు. ఈ గొడవలు ఇద్దరికీ గౌరవం కాదు, ఈ దూరం ఎవరికీ ఆనందం కాదు అనుకుని కార్ తీసుకుని శేఖర్ ఇంటికి బయలుదేరబోతుంటే ఫోన్ మోగింది. బిజినెస్ పార్ట్నర్ శ్రీకర్ ఫోన్ చేశాడు. వినయ్ని ఎక్కడికి వెళ్ళొద్దంటూ తను వచ్చి కలుస్తానని చెప్పాడు. అరగంటలో శ్రీకర్ వచ్చాడు. వినయ్ని మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని, తన 7 కొడుకు అకస్మాత్తుగా మరణించాడని చెప్పి బిజినెస్లో తను వాడుకున్న డబ్బంతా తిరిగి వినయ్ బ్యాంక్ అకౌంట్లో జమ చేశానంటూ క్షమించమని అడిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినయ్ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. వెంటనే అనుజకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమస్యలు ఎదురైనప్పుడే స్థిరంగా నిలబడాలి మనిషి. అలాంటిది నేనంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడానో తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. దయచేసి నన్ను మన్నించు అని అడుగుతుంటే అతని గొంతు జీరపోయింది. అనుజది అదే పరిస్థితి. భర్త మాట వినేసరికి సంతోషంతో కళ్ళు తడిసి మాటలు రాలేదు. అను, నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను అన్నాడు. త్వరగా అంది ఉద్వేగంగా. సరిగ్గా అదే సమయంలో శేఖర్ ఇంట్లోకి వచ్చాడు. అను, ఇదిగో ఇందులో డబ్బు ఉంది, తీసుకెళ్ళి వినయ్కి ఇవ్వు. ప్రస్తుతం అతనికి ఏవో ఇబ్బందులు ఉన్నాయట, దీనిని వాడుకోమని చెప్పు అని ఇవ్వబోతుంటే, వద్దనయ్య, ఇప్పుడు తనకి డబ్బుతో అవసరం లేదు, తన సమస్యకి పరిష్కారం అయింది,
నువ్వు వినయ్ దగ్గర డబ్బు ప్రస్తావన తేవద్దు అంది. నీకెవరు చెప్పారు? ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు. తను నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అంది. మాటల్లోనే వినయ్ వచ్చాడు. శేఖర్ ఏం తెలియనట్టే ఊరుకున్నాడు. వినయ్ కూడా జరిగిన విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. కాఫీ తాగాక అనుజ వినయ్తో వెళ్ళబోతూ పద్మజ దగ్గరికి వెళ్ళొస్తా వదినా, థ్యాంక్ యూ అంది. ఆమెను దగ్గరికి తీసుకుని భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని కాస్త సర్దుబాటు ధోరణి అలవర్చుకుంటే ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయి. అయినా చదువుకున్న దానివి, నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంతోషంగా వెళ్ళిరా అని ఇద్దరికి చెయ్యూపింది పద్మజ సంతృప్తిగా. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.